రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, మొత్తం మీద అంబానీ కుటుంబం వివాహం అయిపోయింది. 5,000 కోట్లు ఖర్చు అయిపోయింది. దేశమంతా దాని గురించి మాట్లాడింది. అందులో ఉన్నటువంటి ఖర్చుతో ఎంతమంది పేదలకు అన్నం పెట్టవచ్చును, ఎంతమంది పేదలకు గుడిసెలు కట్టివ్వవచ్చును, లేకపోతే అసలు ఈ దేశంలో పేదరికాన్ని ఏ రకంగా నిర్మూలన చేయవచ్చు, ఇటువంటి మాటలు నేను మాట్లాడాను. ఎందుకంటే అవన్నీ కమ్యూనిస్టుల కోసం నేను అట్టే పెట్టాను. వాళ్ళే మాట్లాడతారు ఈ భాష. అజయ్ భవన్, మాకినేని సుందరయ్య భవన్, పుచ్చలపల్లి సుందరయ్య భవన్, లేకపోతే ఏకే గోపాలన్ భవన్లు కట్టే చోట ఎంతమంది పేదలకు ఇళ్ళు కట్టవచ్చును, ఆ భవనాలు కోసమయ్యే ఖర్చుతో ఎన్ని వేల మంది పేదలకు ఎన్ని పూటలు అన్నం పెట్టవచ్చును, ఈ లెక్క దేశం వాళ్ళని అడగదు. కాబట్టి కమ్యూనిస్టులు బాధ్యతారహితంగా ఏదన్నా మాట్లాడవచ్చును. కాబట్టి ఆ మాటలు మాట్లాడేందుకు వాళ్ళకు వదిలిపెట్టేస్తున్నాను. ఈ వివాహంలో నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి ఒక్క విషయం ఉంది. సెలబ్రిటీలు వచ్చారు, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు వచ్చారు, మాజీ ప్రధానమంత్రులు వేర్వేరు దేశాల నుంచి వచ్చారు. సహజం వాళ్ళు, ఎందుకంటే దానిలో వాళ్ళు ఒక్కొక్కళ్ళని తీసుకుని రావడానికి ఆ రకమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళకున్న అంతర్జాతీయ సంబంధాలు అలాంటివి. వాళ్ళ వ్యాపారం అన్ని దేశాల్లో విస్తరించి ఉంది. వీళ్ళందరూ రావడం నాకు ఆశ్చర్యం అనిపించటం లేదు. సినీ స్టార్స్, క్రికెటర్సు, సెలబ్రిటీసు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. స్వాములు కూడా వచ్చారు చాలామంది. అవిముక్తేశ్వరానంద సరస్వతి వంటి అనేక మంది స్వాములు వచ్చారు. బాబా రామ్దేవ్ వచ్చారు, మిగతా అనేక మంది వచ్చారు. ఇది కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. నరేంద్ర మోదీ వెళ్ళారు, నాకు అది కూడా ఆశ్చర్యం కలగటం లేదు. ఎందుకంటే అందరూ అంటూనే ఉంటారు కదా, మోదీ అంబానీ వీళ్ళిద్దరూ జత కట్టారు, కలిసి ఈ దేశాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి అందరూ అంటుంటారు. కాబట్టి మోదీ వెళ్ళడము, ఆయన 5 నిమిషాల కోసమే వెళ్ళుండవచ్చును, ఆశీర్వదించి వచ్చి ఉండవచ్చు, అక్షింతలు వేసి వచ్చి ఉండవచ్చును. మోదీ వెళ్ళడం కూడా నాకు ఆశ్చర్యం అనిపించటం లేదు. నాకు ఆశ్చర్యం అనిపించేది, తెల్లవారితే అంబానీని తిట్టే వాళ్ళందరూ గోచీలు ఎగగట్టుకుని మరీ క్యూలు గట్టి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈ రకరకాల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు చెందినటువంటి పెద్దలందరూ సకుటుంబంగా అన్ని పనులు మానుకుని బొంబాయికి వెళ్ళో, ఆ పెళ్లి జరిగినటువంటి ప్లేస్ ఏదైతే జామ్నగర్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ పెళ్లిలో పాల్గొని దానిలో ఫోటోలు దిగి సెలబ్రిటీలుగా వ్యవహరించి వచ్చేటప్పుడు అంబానీ కుటుంబం ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ 2 కోట్ల వాచిని మణికట్టుకో లేకపోతే కాస్త సిగ్గుంటే జేబులోనో పెట్టుకుని వచ్చారు. తమాషా ఏంటంటే వీళ్ళందరూ తెల్లవారితే అంబానీని తిట్టేవాళ్ళు. అంబానీని రోజూ విమర్శించేటటువంటి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యులు, నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, బీజేపీకి అంబానీకి మోదీ అంబానీ అనేటటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు, కర్ణాటకకి చెందినటువంటి శివకుమార కావచ్చును, వీళ్ళందరూ కూడాను చిత్ర విచిత్ర వేషధారణల్లో వెళ్ళిపోయి అక్కడ విందులో పాల్గొన్నారు. ఈ విందుకి పిలుపు రావడమే భాగ్యం అన్నట్టుగా వెళ్ళారు. వీళ్ళందరూ మామూలుగా వెళ్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. అయితే వీళ్ళందరూ అంబానీని మోసం ద్వారా, కుట్ర ద్వారా పెరిగి పెద్దవాడై ఈ దేశంలో ధనవంతుడయ్యాడు. ఇతని ఎదుగుదలలో మోదీ హస్తం ఉంది. ఇతను మోదీ అంబానీ వీళ్ళిద్దరూ చెట్టపట్టాలు వేసుకుంటున్నారు. మోదీ అంబానీ అదానీ అని చెప్పి తెల్లవారితే తిట్టేటటువంటి వాళ్ళు తాము తిట్టినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అంబానీ మమ్మల్ని చూసి నవ్వుకుంటాడేమోనన్నటువంటి కనీస సిగ్గును కూడా వదిలేసేసి వీళ్ళందరూ సకుటుంబంగా వెళ్ళారు. లాలూ ప్రసాద్ అయితే మరీ ఆశ్చర్యం. ఆయన ప్రస్తుతము శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, నేరము రుజువైనటువంటి అరుదైన రాజకీయ నాయకుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. గడ్డి కుంభకోణంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆరోగ్యపు సాకు చెప్పి ఆయన జైలు బయట ఉన్నారు. బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, మాంసం వండుతున్నారు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు, అంబానీ వివాహానికి వస్తున్నారు. ఎక్కడ ఆరోగ్యం అడ్డు రావడం లేదు. జైల్లో ఉండడానికి మాత్రమే ఆయనకు ఆరోగ్యం అడ్డొస్తున్నది.
సమాజ్వాదీ పార్టీ అయితేను ఎక్కడ వెళ్ళినా కూడా నా ఎర్ర టోపీ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సమాజవాదం కోసమే, సోషలిజం కోసమే తాము పుట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఆ సోషలిస్ట్ సమాజ్వాదీ టోపీని లక్నోలోనే పెట్టేసేసి లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన మొత్తము తన కుటుంబంతో పాటు అఖిలేష్ యాదవ్ వచ్చి క్యూలో నిలబడి మరీ ఫోటోలు దిగి వెళ్ళారు. వీళ్ళందరూ అంబానీని తిట్టేవాళ్ళు. మమతా బెనర్జీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు క్యూల్లో నిలబడి మరీ కలిసి వెళ్ళి అభినందించి వెళ్ళారు. ఇదంతా కూడాను అన్యాయపు సొమ్ము అని చెప్పేవాళ్ళు, మోదీ వల్ల అంబానీ బాగుపడ్డాడని చెప్పేవాళ్ళు దీనికి వెళ్ళడం ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నారు? అంటే అంబానీ చేసింది కరెక్ట్ అని అంటున్నారా, తాము విమర్శించింది తప్పని అంటున్నారా? దురదృష్టం ఏంటంటే ఈ దేశంలోని ఒక్క మీడియా సంస్థ కూడా ఈ ప్రశ్న వేయటం లేదు. తెల్లవారితే అంబానీని విమర్శించే వాళ్ళు తగుదునమ్మా అని గోచీలు ఎగబట్టి మరీ క్యూలో నిలబడి 2 కోట్ల రూపాయల గడియారాన్ని రిటర్న్ గిఫ్ట్గా తెచ్చుకుంటున్నారు. అంటే వీళ్ళ విమర్శలన్నీ కేవలము పైవా? ఈ విమర్శించే వాళ్ళందరూ కూడాను అంబానీ కుటుంబంతో మొదటి నుంచి లాలూచి పడ్డవాళ్ళు అన్నటువంటిది బహిరంగ రహస్యము. మోదీ నిజంగా అంబానీలకు ఏం మేలు చేశారో ఇంత మటుకు ఒక్క ఆధారం కూడా వీళ్ళు చూపించలేదు. నిజానికి మోదీ వల్ల అంబానీ బాగుపడ్డాడు, అక్రమంగా లబ్ధి పొందారని గనక ఉన్నట్టయితే కోర్టులకు వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు ఒక్క విపక్ష నాయకుడు కూడా అంబానీ పైన కానీ అదానీ పైన కానీ కేసు వేయలేదు. ఇప్పటి వరకు ఒక్క కేసు వేయలేదు, ఒక్క ఫిర్యాదు చేయలేదు, ఒక్క పోలీస్ కంప్లైంట్ లేదు. అంబానీ మోదీ, అంబానీ మోదీ, అదానీ మోదీ ఈ పాట నడుస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే అసలు అంబానీ ఎదుగుదలకి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ సమయంలోనే ఆయనకు అన్ని రకాల ప్రోత్సాహకాలు లభించినాయి. ఆయన ఎదిగారు. ధీరుభాయ్ అంబానీ. అంబానీ కుటుంబం నుంచి రాజ్యసభ ఎంపీగా వెళ్ళినటువంటి అనిల్ అంబానీ బీజేపీ నుంచి వెళ్ళలేదు. సమాజ్వాదీ పార్టీ తరఫున ఆయన రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు. అంబానీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీకి ఆ కంపెనీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. బీజేపీ ఇవ్వలేదు. నిజానికి బీజేపీ వల్ల అంబానీ గనక బాగుపడ్డట్టయితే ఈ పార్టీకి ఒక్క కేసన్నా ఈ విపక్షం పెట్టుండాలి. ఒక్కరు కూడా కేసు పెట్టలేదు. ఒక్క ఆర్టీఐ అడుగుండాలి, అడగలేదు. వీళ్ళందరూ అంబానీతో తమ రాష్ట్రంలో, అదానీతో కూడాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేటటువంటి పనులు తలమునకలై ఉన్నారు. అంబానీల ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు అదానీల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే వాళ్ళకి ఎర్రతివాచి పరుస్తున్నది. కాబట్టి వీళ్ళు అంబానీని అదానీని తెల్లవారితే తిట్టేది అబద్ధమని అనుకోవాలా? లేకపోతే వీళ్ళు ఆ వివాహానికి ఎందుకు వెళ్తున్నారు? ఇటువంటి ఆహ్వాన పత్రాలు వచ్చినట్లయితే మీ వివాహం జరుగుతున్నదని తెలిసింది, శుభాకాంక్షలు, మీకు మా ఆశీస్సులు నవవధూవరులకు అని చెప్పి ఒక కార్డు పంపించి ఇంట్లో కూర్చోవచ్చును. శుభాకాంక్షలు పంపిస్తే సరిపోతుంది. కానీ క్యూలు కట్టి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇది గనక వల్గర్ అండ్ ఎక్స్ట్రావాగెంట్ డిస్ప్లే ఆఫ్ ఫైనాన్షియల్ మజిల్ పవర్ అని గనక భావించినట్లయితే సోషలిస్టు నాయకులు కనీసం వెళ్ళకూడదు. వీళ్ళందరూ క్యూలు కట్టారు. ఖచ్చితంగా కమ్యూనిస్టులు బహిరంగంగా అయితే వెళ్ళరు. రాహుల్ గాంధీ కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు రాహుల్ గాంధీ? ఎందుకంటే రాహుల్ గాంధీ ప్లానింగ్ కోసమో లేకపోతే ట్రైనింగ్ కోసమో పరదేశంలో ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళలేదు. రహస్యంగా ఒక 10 రోజుల తర్వాత ఆయన వెళ్ళినట్టయితే ఆ ఫోటో పత్రికల్లో రాదు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళినా కూడాను మనకి తెలిసే అవకాశం ఉండదు. గతంలో కనీసం ఇటువంటి బడా వ్యాపారులను బహిరంగంగా కలవడానికి రాజకీయ నాయకులు సిగ్గుపడేవాళ్ళు. ఈరోజు అటువంటి నాయకుల్ని కలవడానికి అందరూ పోటీ పడుతున్నారు. మోదీ వెళితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అందరూ కూడాను మోదీ అదానీ, మోదీ అంబానీ అని చెప్పి విమర్శిస్తున్నారు కాబట్టి మోదీ వెళ్ళవచ్చు. నిజానికి అందరికన్నా తక్కువ సమయం అక్కడ ఉండి కేవలం అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. లాలూ ప్రసాద్ కుటుంబము, మిగతా రాజకీయ నాయకుల కుటుంబము క్యూలు గట్టి వెళ్ళారు.
ఇది ఆలోచించవలసినటువంటి విషయం. వీళ్ళు తెల్లవారితే మోదీని విమర్శించేందుకు అదానీ అంబానీలను విమర్శిస్తున్న మాటలు నిజమై ఉంటే ఈ పాటికి కోర్టులో ఒక కేసు అన్న వేయాలి, పోలీసులు ఒక కంప్లైంట్ అన్న ఇవ్వాలి. అవేమీ చెయ్యకుండా అంబానీ కుటుంబం ఎదుగుదలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు అంబానీ మోదీల లింకేజీని ప్రూవ్ చేసేటువంటి ఒక్క ఆధారం ఇవ్వలేదు. పైగా వాళ్ళ పార్టీ స్వయంగా వెళ్ళి పెళ్లిలో రిసెప్షన్లో పాల్గొని వస్తోంది. సో ఇది ఆలోచించవలసినటువంటి విషయము. కాబట్టి అంబానీ కుటుంబంలో జరిగినటువంటి ఈ వివాహం విషయంలో ఇంత వైభవం ఉండాలా, ఇంతమంది సెలబ్రిటీస్ రావాలా, ఇన్ని రోజులు సంబరాలు జరగాల అన్న ఈ విషయాలపైన అందరూ మాట్లాడుతున్నారు. కానీ తెల్లవారితే అంబానీని విమర్శించి పొట్టపోసుకునే రాజకీయ వర్గము, మీడియా వర్గము, బర్ఖాదత్ కూడా ఉంది అక్కడ. ఈ మీడియా వర్గము క్యూలు గట్టి రిటర్న్ గిఫ్టులు తీసుకోవడానికి వెళ్ళడం ఏదైతే ఉందో దీనిపైన మీడియా చర్చిస్తుందా? దీనిపైన ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వర్గం చర్చిస్తుందా? ఇది ఈ ప్రశ్నను సర్వసాధారణ ప్రజానీకం వేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.